గేమ్ చేంజర్ కాపీ కొట్టారా? గేమ్ చేంజర్ ఎలా ఉంది? మొదటి రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. మూవీ ఎలాంటి మెసేజ్ ఇచ్చింది అది కూడా ఈ వీడియోలో చూద్దాం మనం. ఈ మూవీ ఎన్ని కోట్లతో నిర్మించారు? మూవీలో కేవలం సాంగ్స్కే 90 crores పెట్టారు. దానికి ఓ స్ట్రాంగ్ కారణం ఉంది, అదేంటో ఈ వీడియోలో చూద్దాం. రోబో సినిమా తీసిన శంకర్ గారితో మూవీ అంటే అంచనాలో ఆకాశాన్ని అంటుతాయి. RRR తర్వాత వస్తున్న రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి మూవీని ఎలా కాపీ కొడతారు అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి దానికి సరైన నిజం ఎంత అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనబడుతున్నారు అండ్ అంజలి, కేరా అద్వానీ హీరోయిన్స్. రామ్ చరణ్ ఓ రోల్లో పొలిటీషియన్ అండ్ గౌట్ ఎంప్లాయీ గా నటిస్తున్నారు. ఇదంతా ట్రైలర్ అండ్ ప్రచార న్యూస్ ని బట్టి చెప్పుకోవాల్సిన కథ. బట్ మూవీ రియల్ స్టోరీ వచ్చేసి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇన్ని రోజులు నా వీడియోలను మీరు చూస్తున్నారు. ఇలా ఎప్పుడు మనం మన జర్నీని కొనసాగించాలి. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి, అప్పుడే అందరం మన గోల్ని సాధిస్తాం. నేను మీతో ఉంటాను. ఈ మూవీ పూర్తిగా ఒక రివెంజ్ డ్రామా. నిజాయితీ గల ప్రభుత్వ అధికారి, అవినీతి మినిస్టర్ మధ్య జరిగే కథ అని చెప్పవచ్చు. అండ్ గేమ్ చేంజర్ ను ఒక పర్ఫెక్ట్ రివెంజ్ స్టోరీ అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. మూవీ రివ్యూ చూసే ముందు, ఈ మూవీ ఒక కొత్త వివాదంలో ఇరుక్కున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. ఈ మూవీని ఓ స్టార్ హీరో మూవీ నుండి కాపీ కొట్టారు అని సోషల్ మీడియాలో అయితే న్యూస్ వైరల్ అవుతుందన్నమాట. ఈ మూవీని ప్రముఖ తమిళ్ మూవీ నుంచి కాపీ కొట్టి తీశారని ఓ ముచ్చట. మరి ఈ మూవీని ఎన్నో రోజుల నుంచి టైం తీసుకొని డైరెక్టర్ వేరే మూవీస్ అంటే శంకర్ తీసిన భారతీయుడు 2 కావచ్చు అండ్ ఇతర ప్రాజెక్ట్స్లు కూడా ఉన్నాయి. వీలైనప్పుడు సమయం తీసుకుని మరి దర్శకుడు శంకర్తో మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు దిల్ రాజు. లేట్ అయినా పర్లేదు, ఎక్కడ తగ్గేదే లేదు, నో కాంప్రమైజ్ అన్నట్టు గేమ్ చేంజర్ని 1 కాదు 2 కాదు ఏకంగా 450 crores నియమించారు. మరి అంత శ్రద్ధ తీసుకున్న ఆయన ఈ మూవీని ఎలా కాపీ చేస్తారు అనేది మీరే ఆలోచించాలి. గేమ్ చేంజర్ సినిమా తమిళ యాక్టర్ విజయకాంత్ నటించిన తెన్నవన్ మూవీ కాపీ అంటూ నిజాయితీపరుడైన ఒక IAS అధికారికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికి మధ్య జరిగే సంఘర్షణ ఈ గేమ్ చేంజర్ కదా అంటూ. ఇక ఇలాగే నిజాయితీపరుడైన ఎన్నికల కమిషనర్ తెన్నవన్ IAS తమిళనాడు ముఖ్యమంత్రి నాజర్ మధ్య జరిగే సంఘర్షణ ఈ తెన్నవన్ సినిమా కథ. ప్రముఖ సినీ విమర్శకుడు గుర్తింపు తెచ్చుకున్న బ్లూ సెట్ అయి సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమా కాపీ అంటూ ఊహించిన కామెంట్లు అయితే చేశారు. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే, అసలు గేమ్ చేంజర్ స్టోరీ ఎప్పుడు చూద్దాం. మూవీ ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. నిజాయితీపరుడైన IAS ఆఫీసర్ రామ్ చరణ్, అది రామ్ నందన్ క్యారెక్టర్తో వచ్చారు. ఈ మూవీలో కనబడతారు ఓ గౌట్ ఎంప్లాయీ. నిజాయితీగా ఉంటూ అభివృద్ధి పనులు చేస్తూ ఉంటాడు రామ్ నందన్. తాను ఏ జిల్లాలో అయితే IASగా ఉంటాడో ఆ జిల్లాలో చాలా అభివృద్ధి చేస్తాడు. ఆ జిల్లాకు రోడ్లు, మంచినీటి సరఫరా, ఇవన్నీ పలువురు రాజకీయ నాయకులకు ఇష్టం లేకపోయినా వారిని ఎదిరించి అందరికీ సాయం చేయాలనే ఆలోచనలోనే ఉంటాడు. అదే సమయంలో రామ్ నందన్ జీవితంలోకి కృష్ణుడు ఎంటర్ అవుతాడు. గేమ్ చేంజర్లో కృష్ణుడు ఒక బడా వ్యాపారవేత్త. చెరువులు కబ్జా చేసి అక్కడ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు నిర్మిస్తాడు. అది తెలుసుకున్న రామ్ నందన్ ఎవరికి భయపడకుండా ఆ కాంప్లెక్స్లు అన్నింటినీ కూల్చివేస్తాడు. కృష్ణుడు కట్టిన కాంప్లెక్స్లు అన్నీ కూల్చివేయడంతో రామ్ నందన్ మోపిదేవికి టార్గెట్ అవుతాడు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆ కాంప్లెక్స్లు కృష్ణుడివే అయినా పరోక్షంగా దాని వెనుక ఉన్నది మాత్రం మోపిదేవి. అలా రామ్ నందన్ మోపిదేవి మధ్య ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్లో రామ్ నందన్ తండ్రి అప్పన్నను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు దర్శకుడు. పల్లెటూరులో ఒక రాజకీయ పార్టీ పెట్టి అందరికీ సాయంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు అప్పన్న. అదే పార్టీలో SJ సూర్య, సముద్రకని, శ్రీకాంత్ భాగమవుతారు. కానీ ఆ ముగ్గురికి అప్పన్న సీటు పైన కన్ను ఉంటుంది. అలా ఒకరోజు అప్పన్నను, తన భార్య అంజలిని, తన పిల్లల్ని చంపాలని శ్రీకాంత్ నిర్ణయించుకుంటాడు. తాను చేసిన దాడిలో అందరూ చనిపోయిన పిల్లలు మాత్రం బ్రతికి బయటపడతారు. అలా తన పిల్లల్లో ఒకడు రామ్ నందన్ IASగా మారి తన తండ్రిని చంపిన వారిపై రివెంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే గేమ్ చేంజర్ స్టోరీ. బట్ మూవీలో ఎన్నో ట్విస్ట్ అండ్ ఫైట్ సీన్స్, సాంగ్స్ అండ్ BGM ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల రివెంజ్ అండ్ సోషల్ మెసేజ్లు ఇస్తూనే ఉంటారు దర్శకుడు. క్లైమాక్స్ మాత్రం హైలైట్, సూపర్ అని చెప్పాలి.
ఇక మూవీ విషయానికి వస్తే స్టోరీ సూపర్, బట్ పెట్టిన బడ్జెట్కి అది తక్కువ అని చెప్పాలి. 450 crores పైన పెట్టిన మూవీ అంటే మూవీ నార్మల్గా సాగుతూ ఉంటుంది. గ్రాఫిక్స్ లాంటివి ఏది వాడకపోయినా కూడా సాంగ్స్ అండ్ స్టెప్స్ మాత్రం భారీగా ప్లాన్ అయితే తెచ్చేశారు దర్శకుడు. రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం అండ్ రామ్ చరణ్ నటన సూపర్. సెకండ్ హీరోయిన్గా చేసిన అంజలి పాత్ర బాగుంటుంది. మరి గేమ్ చేంజర్ చూసే ఉంటారు. మూవీ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. మూవీ మాత్రం ప్రస్తుత రాజకీయ పరిమాణాలను దృష్టిలో ఉంచుకొని మూవీని అయితే తీశారు అన్నట్టుగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ అండ్ డెవలప్మెంట్స్కి ఈ మూవీలో చూడవచ్చు. మూవీలో వచ్చే ట్విస్ట్ అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్, రామ్ నందన్ తండ్రి అప్పన్నను చంపింది ఎవరు, అది తెలుసుకోవడానికి రామ్ నందన్ ఎలాంటి పనులు చేశాడు, ఇదే కథ. మూవీలో శంకర్ మార్క్ అయితే చూడవచ్చు. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కీరా అద్వానీ, అంజలి వంటి భారీ తారాగణం. హీరోయిన్స్కి మూవీ హిట్తో పేరు వస్తుందని చెప్పాలి. ఇక మూవీ మీరు చూసే ఉంటారు. మరి మీకు ఎలా అనిపించింది మూవీ అనేది కామెంట్లో తెలియజేయండి.